హలో ట్రేడర్స్. సో ఈరోజు మనకి నిఫ్టీ ఏమో 735 పాయింట్స్ అప్సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏమో 2126 పాయింట్స్ అప్సైడ్ మూవ్ అయింది. సో నిన్నటి ఫాల్ చూసాం కదా. సో నిన్నటి ఫాల్ ఏంటంటే ఎప్పుడైతే మనకి 350 సీట్స్ వస్తాయి, బీజేపీ ఓన్గా మెజార్టీ తెచ్చుకుంటుంది లాస్ట్ 2 టైమ్స్ లాగా, సో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని చెప్పి న్యూస్లో అయితే ఏవైతే సర్క్యులేట్ అయ్యే మార్కెట్ పెరిగింది. అండ్ రిజల్ట్ అలా లేకపోయేసరికి మార్కెట్ మళ్ళీ కంప్లీట్గా కొలాప్స్ అయింది. అండ్ నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయాయో ఆ తర్వాత మనకి టీడీపీ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ ఎన్డీఏలో పార్ట్ అయిన నితీష్ కుమార్ గారు కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే సడన్గా ప్లేట్ తిప్పేసి ఇండియాతో కొలాబరేట్ అయ్యి, అంటే ఇండియా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఇది ఫ్రంట్ అనమాట. సో దాంట్లో పార్ట్ అవుతారా, అందులో కలిసిపోయి వాళ్ళు పిఎం పోస్ట్ కానీ ఏమైనా తీసుకొని వాళ్ళు ఏమైనా చేస్తారా అన్న డౌట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో వాటన్నిటిని క్లియర్ చేస్తూ నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నిన్న ఆఫ్టర్ మార్కెట్ వస్తుంది ఆల్మోస్ట్ 8:39 టైంలో మనకు కొంచెం చిన్న క్లారిటీ అయితే వచ్చింది. సో అది ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మార్కెట్ స్లోగా, అంటే నాట్ న్యూట్రల్గా మారింది, అంటే అంత నెగిటివిటీ కూడా న్యూట్రల్గా మారింది. అండ్ మార్నింగ్ 10:30 టైంలో ఎప్పుడైతే 10:30 టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కన్ఫర్మ్ చేశారు. సో ఏదైతే మనకి చూడండి ఈరోజు ఇది 4-6, సో అది చూపించట్లేదు, సారీ. సో ఎప్పుడైతే నిన్నటి తర్వాత మార్నింగ్ 10:30కి చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేశారో ఆ కన్ఫర్మేషన్ తర్వాత ఒక్కసారిగా మార్కెట్ అనేది మనకి పాజిటివిటీలో స్టార్ట్ అయింది. సో అంతవరకు వోల్టైల్ మూమెంట్ +200 పాయింట్స్ వెళ్ళింది, మైనస్లోకి వచ్చింది, ప్లస్లోకి వెళ్తుంది, మళ్ళీ మైనస్లోకి వెళ్తుంది. ఒక 400 to 500 పాయింట్స్ ఒక అప్ డౌన్ అవుతూ ఉన్నాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఎప్పుడైతే 10:30 తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేశారో మేము ఎన్డీఏలోనే ఉంటున్నాము, మేము మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశారో మార్కెట్ ఒక్కసారిగా పాజిటివ్ ఎడ్జ్ అయితే తీసుకుంది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఎన్డీఏలో మోడీ గారిని పీఎం క్యాండిడేట్గా మేము ఎలక్ట్ చేసుకుంటున్నాం, ఎన్డీఏ హెడ్ కింద మోడీ గారిని ఎలక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి కన్ఫర్మ్ చేశారో మార్కెట్ ఒక్కసారిగా మనకి ఒక హై లెవెల్ పాజిటివిటీ వచ్చింది. సో అప్పటి నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అనేది కరెక్ట్గా మనకు క్లియర్గా జనరేట్ అయింది. నిఫ్టీ ఏమో 735 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2126 పాయింట్స్ అయితే మనకి మూమెంట్ వచ్చింది. ఈ లెవెల్స్ సిమిలర్ మనకి ఏంటంటే పెద్దగా చూసుకున్నట్లయితే లాస్ట్ 4-5 డేస్లో ఈ వోల్టైల్ సెషన్స్ 4000 పాయింట్స్ పడిపోవడం కానీ, 6000 పాయింట్స్ పడిపోవడం, లేదంటే మళ్ళీ ఒక 3-4,000 పాయింట్స్ పెరగడం కానీ, 2 డేస్ పెరిగింది, 1 డే పడింది, 3 డేస్ లాస్ట్ 3 డేస్ 3 సెషన్స్ తీసుకుంటే. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే చూడండి, మార్కెట్ ఎక్కడుందో అక్కడే ఉంది, పెరిగింది పడింది మళ్ళీ ఎక్కడుందో అక్కడికే వచ్చేసి అక్కడే అదే లెవెల్లో ఉందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళాలన్నా మనకి చాలా దగ్గరలోనే ఉంది మార్కెట్. సో మనకి ఓటింగ్ సెరమనీ ఉంది కదా బీజేపీది, సో అది అయ్యేంత వరకు ఈ వోల్టాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి ఆ ఓటింగ్ సెరమనీకి మనకి ఒక హెవీ మూమెంట్ అయితే చూడొచ్చు అప్ సైడ్ మూవ్. సో మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఓటింగ్ సెరమనీకి ముందు. సో 8th ఓటింగ్ సెరమనీ ఉండొచ్చు అని చెప్పి ఆల్రెడీ మనకి న్యూస్ అయితే వచ్చాయి. సో ఈరోజు మనకి చూసుకున్నట్లయితే 5th, 6th and 7th 2 డేస్ మనకి మార్కెట్ ఉంది. ఈ 2 డేస్లో మార్కెట్ మనకి ఓటింగ్ సెరమనీకి రిలేటెడ్గా మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ 7th. సో రేపు పెద్దగా మూమెంట్ ఉండకపోవచ్చు మార్కెట్లో. అండ్ సెకండ్ హాఫ్లో ఏమైనా మంచి మూమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నా కూడా అంతగా మనం వోల్టైల్ మూమెంటే కనిపిస్తుంది, కానీ ఇక్కడ క్లారిటీగా మనకి ఈ మూమెంట్ ఉంటుందని చెప్పి మనకి ఏం అర్థం కావట్లేదు. సో ఇన్ కేస్ ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఇంకా ఏమైనా న్యూస్లు కానీ బయటకు వచ్చాయంటే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా నెగిటివ్ న్యూస్లు వచ్చాయంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఒక్కసారి గవర్నర్ని కలిసి వీళ్ళందరూ కన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పుడైతే
గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పర్మిషన్ తీసుకుని అన్నీ అవుతున్నాయి కదా, ఒకటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతున్నాయి. సో ఓటింగ్ సెరమనీ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా మనకి. సో అదే సెకండ్ అనమాట హయ్యెస్ట్ మనకి ఎన్డీఏలో. సో బీజేపీ తర్వాత మనకి ఈ ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నారో, సో ఆ సపోర్ట్ చేస్తుంది మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీకి 3 సీట్లు వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు వచ్చాయి, నెక్స్ట్ జనసేనకి 2 సీట్లు, మిగిలినవన్నీ కూడా మన టీడీపీకి వచ్చాయి ఆంధ్రాలో. సో అందుకని చెప్పి ఆయనకి హెవీ వెయిటేజ్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆయన ఆల్రెడీ లోక్సభ స్పీకర్ అండ్ 5 మినిస్ట్రీస్ అంటే 3 ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ అండ్ 2 సపోర్టింగ్ మినిస్ట్రీస్ అడిగారని చెప్పి న్యూస్లో అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఆ నెగోషియేషన్స్లో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయితే అది కూడా నెగిటివిటీయే మార్కెట్కి. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనం మార్కెట్ని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ట్రేడింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. సో ఏమైనా గుడ్ న్యూస్ వస్తే మార్కెట్ మంచిగా గుడ్ మూవ్ అయితే చూపిస్తుంది, నెగిటివ్ వస్తే కంప్లీట్ కిందకు కొడుతుంది. సో హెవీ వాలటాలిటీ అనమాట మనకి. న్యూస్ బట్టి 3 to 4% వరకు మనకి వోల్టైల్ మూవ్ అయితే కనిపిస్తుంది. నార్మల్గా అయితే మనకు అంత మూవ్ జనరల్గా అబ్జర్వ్ చేయం. సో ఇది ఎలక్షన్ ఎఫెక్ట్. సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ ప్రజెంట్ ఈరోజు చూసుకున్నట్లయితే విక్స్ ఇంకా కూడా మనకి 18.89 దగ్గరే ఉంది. ఈరోజు మనం ఆల్మోస్ట్ 26.93 వరకు 27 వరకు ఓపెన్ అయింది. 27లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మనకి కూల్ ఆఫ్ అయింది. సో ఇండియా విక్స్ కూడా తగ్గాలి. అండ్ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ పిఎస్యు స్టాక్స్ మెయిన్గా కరెక్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మనకి మోడీ గవర్నమెంట్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది అని అనిపించిందో అప్పుడే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ పడిపోయాయి. సో అగైన్ మనకి ఎప్పుడైతే మనకి ఎన్డీఏ గవర్నమెంట్కి కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు మళ్ళీ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ పుంజుకుంటున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాంకింగ్ స్టాక్స్ అనేది మనకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. సో ఆ లెవెల్లో మనం చూసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అయితే హెవీగా పెరిగాయి. ప్రతి స్టాక్ కూడా మంచిగా పెరిగింది హెవీగా. సో ఫర్దర్గా ఇంకేమైనా మనకి ఆపర్చునిటీస్ కావాలంటే ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటున్నారా? లేదు నెక్స్ట్ 2 days కూడా వెయిట్ చేద్దాం, ఓటింగ్ సెరమనీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మార్కెట్లో దిగుదాం అని ఆలోచిస్తున్నారా? మీరు కమెంట్ అయితే చేయండి కిందన. ఇది ఈరోజు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. మనం లెవెల్స్ అవి మాట్లాడుకున్నామంటే ఆ లెవెల్స్ పనిచేసే సిచ్యువేషన్లో అయితే లేదు మార్కెట్. ఎందుకంటే న్యూస్ బట్టి మనకి మార్కెట్లో మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో తెలీదు. సో న్యూస్ బట్టే మార్కెట్ మూమెంటం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో మొత్తానికి ఆంధ్రాలో అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది. జగన్ గారికి ఆల్మోస్ట్ వాషౌట్ అనమాట కంప్లీట్గా. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అలాగే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి 0 MP సీట్స్. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా రూలింగ్లో ఉన్న ఏవైతే పార్టీస్ ఉన్నాయో రెండింటికి కూడా చాలా ఘోరమైన సిచ్యువేషన్ అయితే ఇచ్చారు ప్రజలు. సో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పే మనకి మెయిన్. సో ఇప్పుడు వచ్చిన మనకి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటి ప్రకారం గవర్నమెంట్స్ అనేవి మంచిగా డిసిషన్స్ తీసుకొని ప్రజలందరికీ హెల్ప్ చేస్తూ వాళ్ళకి డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ అన్నీ బాగా చేయాలని చెప్పి మనమైతే కోరుకుందాం. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.